ప్రేక్షకులకి నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉండే శివభక్తులకి, అమ్మవారి భక్తులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. అమెరికా నేల తరించబోతోంది, భక్తి పారవస్యాలతో పొంగి ప్రవహించబోతోంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం జూలై 14 నుంచి 19 లోపు శతచండీ సహిత శతరుద్రయాగం చాలా మహత్తరంగా మునుపెన్నడూ లేని విధంగా గొప్పగా జరగబోతోంది. భక్తులందరూ అమెరికా వ్యాప్తంగా అక్కడికి ఏకమయ్యి, ఎక్కడికి అంటే సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యి భక్తి పారవస్యాలతో కుంకుమార్చన, రుద్రాభిషేకాలు, ఇంకా చెప్పక్కర్లేదు, శివయ్య, పార్వతమ్మ, దుర్గమ్మ అందరూ వచ్చి తాండవించబోతున్నారా అన్నట్టు కళకళలాడబోతోంది అమెరికా. అండ్ ప్రస్తుతం అమెరికా నుంచి భారతదేశానికి వచ్చారు మన తెలుగువారు. ఎవరంటే ఇక్కడే చిన్న ఆరంభంతో బయలుదేరి అమెరికా వెళ్ళి అక్కడ ఇల్లు చక్కబెట్టుకుని, అమెరికాని చక్కబెట్టి, ఇంకా తన భక్తిని శివయ్యకి చాటుకోవడానికి సిద్ధమయ్యి సెయింట్ లూయిస్ టెంపుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు శ్రీ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్ గారు, మనకి సుపరిచితులు. ప్రస్తుతం సెయింట్ లూయిస్ టెంపుల్ చైర్మన్గా, ఈ కార్యక్రమ నిర్వాహకులుగా మనతో మాట్లాడబోతున్నారు. వారితో పాటు ఈ టెంపుల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఒకరైన, ఈ కార్యక్రమానికి కీలక పాత్ర పోషిస్తున్న విజయ్ సాక్షి గారు కూడా అమెరికా నుంచి ఇక్కడ దాకా వచ్చారనమాట. ఇద్దరికీ సాదర స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. ఎలా సాగింది సార్ ప్రయాణం? అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, మరి శివయ్యని మనసులో పెట్టుకొచ్చుంటారు అయితే. అంతేకండి, శివాజ్ఞ లేనిది చేయమైనా కదలదని ప్రతి అడుగు ఆయన ఇచ్చిన భిక్షే. విజయ్ సాక్షి గారు, మీకు కూడా సాదర స్వాగతం సుమన్ టీవీ స్టూడియోస్కి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ కమిటీ చైర్మన్ అంటే మీరు ఏదో చిన్న కార్యక్రమాలు వారం వారం జరిపించుకుంటూ, సరే భక్తులు వస్తారు వెళ్తారు, వదిలేయచ్చు. ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టడానికి మీకు స్ఫూర్తి ఏమిటి సార్? ఎందుకు అనిపించింది? ఒకటి, ధర్మకర్తల మండలిగా ప్రతి టెంపుల్కి ఒక బోర్డు, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈ విధంగా కూర్పు ఉండి ఆ కూర్పుతో రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్స్ అవి చేస్తారు. కానీ నేను మొదటి నుంచి అది నమ్మలేదు. ఐ పర్సనల్లీ ఫెల్ట్ వెన్ గాడ్ చోజ్ us టు గవర్న్ ది హిందూ సనాతన ధర్మ అండ్ ప్రాపగేట్ ది హిందుత్వ, I felt that I am not an administrator, I am not a facility manager. I want to be a custodian of sacred devotion and Sanatana Dharma. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యతకి న్యాయం చేయాలి అంటే ఐ వాంటెడ్ టు బి ఎ కస్టోడియన్. దానికి ఏ విధంగా అంటే బై హ్యావింగ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్, బై మేకింగ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్, ఏ కమ్యూనిటీ ప్రేయర్. ఏ గొంతైనా ఎక్కడైనా స్వామి వింటాడోమో అని నా బాధ, ఇంకా 10 మంది కూడా కోరుకునేట బాధ తీరాలని, ఆ విధంగా కమ్యూనిటీ ప్రేయర్ అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ కమ్యూనిటీ ప్రేయర్ కోసం ఉన్న పురోహితులందరినీ ప్రతి సంవత్సరం అడుగుతాను, కొత్తది ఏమి చేయొచ్చు. అట్లా ఈ గత 10 ఏళ్లలో చాలా కొత్త డివోషనల్ ఎక్స్పీరియన్సెస్కి నాంది పలికాం. మొత్తం ఎంటైర్ టీమ్ హ్యాస్ టు. దాంతోపాటు డబ్బిచ్చే దాతలు మా చిన్న ఊళ్ళో ఆనందకరంగా చాలా అద్భుతాలు ఇచ్చే విధంగా ఇచ్చే దాతలు ఉన్నారు. వాటితో పాటు రేయి పగలు ఉద్యోగానికి సెలవు పెట్టి 1-2 నెలలు కార్యక్రమాలను, పెద్ద కార్యక్రమాలను దిగ్విజయం చేసిన వాలంటీర్లు ఉన్నారు. ఇక ఇన్నున్నప్పుడు మనసు ఒక్కటేగా, ఆ మనసు దేవుడు ఇచ్చాడు. సో అందుకని నాంది పలికామండి. చాలా గొప్పగా, చాలా ఐ థింక్ ఇంత పెద్ద కార్యక్రమం విజయసాక్షి గారు ఎప్పుడు జరగలేదు అనుకుంటాను అమెరికాలో. అంటే ఇంత భారీ ఎత్తున 5 కళ్యాణాలు జరగబోతున్నాయి ఒకే వేదిక మీదని వినికిడి. అవునండి, ఇంకా 6 కళ్యాణాలు. అమ్మో, 6 కళ్యాణాలు. అలాగే వేద పండితులందరూ కూడా మన భారతదేశం ఎన్నో ప్లేసెస్ నుంచి వస్తున్నారు విన్నాం. వివరాలు చెప్పండి సార్. దీనికి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి అండి 23 ప్రీస్ట్స్ బయట ఊళ్ళ నుంచి వస్తున్నారు. మా దగ్గర సెయింట్ లూయిస్లో ఇంకొక 10 మంది, మొత్తం 33 మంది ప్రీస్ట్స్ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ ప్లానింగ్ 6 months బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఈ ప్రీస్టులు సెలెక్ట్ చేయటం, అందరూ మళ్ళీ ఈ పర్టికులర్గా ఈ రుద్రం చదివే దాంట్లో నిష్ణాతులు అయ్యండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే వాళ్ళని సెలెక్ట్ చేసి, వాళ్ళని అందరినీ మళ్ళీ ఫిల్టర్ చేసి, వాళ్ళందరి అవైలబిలిటీ చూసి, జూలై 14th నుంచి జూలై 19th దాకా లక్కీగా అన్నీ కుదిరినాయండి ఈ ప్రోగ్రామ్కి. ఎంతమంది హాజరవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు రజనీకాంత్ గారు? 2022లో మేము మహాకుంభాభిషేకానికి 35,000 మంది వచ్చారు. బాబోయ్,
అమెరికా వాస్తవ్యులైనా ఇతర దేశాల నుంచి కూడా యాదృచ్ఛికంగా చాలా వచ్చారు దేశాల నుంచి వచ్చినోళ్లే వచ్చి ఆ విధంగా 35,000 మొత్తానికి మేము బంతి భోజనాలు పెట్టిన లెక్క. ఆహా. మేము ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో 40,000 నుంచి 50,000కి ఈ 5 రోజులకి తయారవుతాం. 50,000 మంది భక్తులందరూ అక్కడ చేరతారంటే అసలు ఇప్పటికే మొన్న రజనీకాంత్ గారు ఎవరితోనో అంటే విన్నాను నేను, 250 మంది సెయింట్ లూయిస్లో రుద్రం అంటే నమ్మకం చమకం శుభ్రంగా చదివి నోరారా మనసారా చదివే వారు ఉన్నారు. ప్రతి వారం కనీసం 125 మంది 150 మంది వస్తారు అక్కడికి అని విన్నాను. సండే అండ్ మండే సైవైట్ గ్రూప్లో 250 మంది. అసలు మీకు అది వింటంటే బయట ఎక్కడన్నా కూర్చొని కళ్ళు మూసుకొని వింటంటే ప్రీస్టులు చదవటం కాదు, భక్తులు స్వామికి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. అట్లాగే పిల్లలు భగవద్గీత చదవటం కానీ, మా కమ్యూనిటీ హాల్లో క్లాస్ రూమ్స్ వేదం చెప్పటం, రుద్రం చెప్పటం, ఇవన్నీ పిల్లలకి గీతాపారాయణం ఎవ్రీ మంత్ కిడ్స్తో చేపిస్తాం. ఈసారి కూడా మనకి కార్యక్రమాలు కేవలం ఇది యాగం మాత్రమే కాదు, రుద్రాభిషేకం ఇంకా సహస్ర కుంకుమార్చన ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. ఇదంతా రోజంతా ఉంటుందా విజయ్ గారు? జూలై 14 నుంచి 19 మెయిన్ కొన్ని రోజులేమో సామూహిక రుద్రాభిషేకం ఉంది. ఫ్రైడే ఆ రోజు చండీయాగం, సామూహిక కుంకుమార్చన 1000 మంది, మినిమం 1000 మంది అండి. సో ఆ 1000 మందికి అయితే అన్ని ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇప్పటికే మాకు తెలిసింది ఏంటంటే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవును, బహుశా 2-3 వేల మంది కూడా అయిపోవచ్చు చివరికి, ఎందుకంటే ఇంకో 4 రోజులు ఉంది కాబట్టి మనకి అని అంటున్నారు. ఇంత మహత్తరమైన కార్యక్రమం సార్, కానీ మీకు ధైర్యం ఎలా వచ్చిందో? అంటే ఎన్ని ఏర్పాట్లు ఉంటాయి? ఒకటా స్వామివారికి పువ్వులు, ఇంకా అభిషేకాలకు కావాల్సిన అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పువ్వులు పూర్వం ఒకటండి, మా టెంపుల్ అని చెప్పడం కాదు కానీ మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో గత 5 ఏళ్ళ నుంచి చూస్తే మా అలంకారాలు మా నిజమైన ప్రకృతి నుంచి వచ్చిన పూలతో జరిగే అలంకారాలు నాకు తెలిసి ఎంటైర్ యూఎస్లో ఏ టెంపుల్కి లేదేమో. ఎవరిని నొప్పించడానికి అనట్లేదు, బట్ ఆ నాంది పునాది పూర్వం వేసిన వాళ్ళది అదే విధంగా అలంకారాలకి చాలా పెద్ద పెట్టేస్తాం. మన కళ్ళకి ఆనందం కలగాలి కాబట్టి దానికి తగ్గ క్రూ, దానికి తగ్గ మనసున్నోళ్ళు ఇండియా నుంచే ఆల్మోస్ట్ ప్రతి బ్రహ్మోత్సవానికి 5 టన్నుల పూలు తెప్పిస్తాం. మొన్ననే అయినట్టున్నాయి బ్రహ్మోత్సవాలు. మొన్న మెమోరియల్ వీకెండ్ చేసాం. 5 టన్నులు పూలు ఇండియా నుంచి వస్తాయి. ఈసారి ఈ శతచండీ సహిత శతరుద్ర యాగానికి 10 టన్నుల దాకా ఆర్డర్ చేసాం. అలాగే ఒక 10,000 కలువు పూలు, నలుపు, పింక్, తెలుపు, ఇట్లా ఏ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఫ్లవర్ కమిటీ హ్యాస్ టు కేర్. ఈ మనసు నిండిపోయేది ఒక విషయం చెప్తాను విజయ్ గారు. మామూలుగా సరే డబ్బులు సమకూర్చడం అది కూడా కష్టమే, సమకూర్చచ్చు. కానీ వాలంటీర్ల సహకారం, ఎందుకంటే ఒక్కొక్క డీటెయిల్ చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎంత కమిట్మెంట్ ఉంటే ఒక ఫ్లవర్ కమిటీ అని పెట్టి ఆ కమిటీలో మళ్ళీ ఏం పూలు కావాలి, ఎన్ని కావాలని వాటిని పర్యవేక్షించే ఒక వ్యక్తి ఉండడం, ఇట్ ఇస్ రియలీ హార్ట్ టచింగ్ అండి. యా, రజనీ చెప్పినట్టు మా దగ్గర ఈరోజు వరకు ఎప్పుడు ప్లాస్టిక్ పూల దండ అనేది ఇప్పటివరకు వేయలేదండి. 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగితే పొద్దున్న ఒక దండేసి ఆ దండ మళ్ళీ మధ్యాహ్నం తీసేసి మళ్ళీ ఫ్రెష్ దండేసి అట్లా 5 రోజులు దేనికైనా సరే ఫ్రెష్ పూలతోనే దండలు చేసాం. మీరు అన్నట్లు ఈ కమిటీలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 30 నుంచి 40 కమిటీలు. మళ్ళీ అగైన్ ఒక్కొక్క కమిటీలో వాళ్ళ టీమ్, సెపరేట్ టీమ్స్, చాలా కోఆర్డినేషన్, ఆల్మోస్ట్ 3 నెలలు ప్లానింగ్. ఇప్పుడు ఇదంతా చాలా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. అందరూ ముందే మీరు చెప్పారు కాబట్టి అమెరికా లోకల్ టికెట్స్ అయినా బుక్ చేసుకుని రావాలి కదా, వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. అందరికీ జూలై కావడంతో సెలవులు కూడా అక్కడ. సో యాప్ట్ టైంలో ఒక అద్భుతమైన కార్యం తలపెట్టారు. నిజంగా శివుడి అమ్మవారి ఆశీస్సులు, శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మరిన్ని వివరాలు చెప్పండి. ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఉంటాయా? లేదు మనకి భక్తే అక్కడ, అసలు భక్తిని మించింది ఏముంటుంది? శివయ్యకి ఆటపాట ఇష్టం కాబట్టి మాట ఉండబట్టుకోలేక అడిగా. సో శివయ్యతో పాటు శివభక్తుడిగా నాకు కూడా ఆర్ట్ ఈజ్ ఎ డివైన్ ఫార్మ్ ఆఫ్ గాడ్. బాగా నమ్మిన వ్యక్తిని. మా లోకల్గా ఉన్న నాట్యాలయాలు కానీ సంగీతాలయాలు కానీ వీటన్నిటిని గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళని గుర్తించటమే కాకుండా మహాగురువులుగా ఈ 10 ఏళ్లలో చాలా మమైకమైన బంధాన్ని క్రియేట్ చేసాం హిందూ టెంపుల్కి, లోకల్ స్కూల్స్కి. అదేవిధంగా వాళ్ళకు మంచి ఆడిటోరియం ప్రాంగణం కట్టి ఒక 1000-1200 మంది కూర్చొని అరంగేట్రాలు కానీ, సంగీత అరంగేట్రాలు కానీ, భగవద్గీత పఠనం కానీ, ఇక్కడి నుంచి ఒక షణ్ముఖ శర్మ గారు కానీ, ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి నెల
ఎవరో ఒకళ్ళని ఇండియా నుంచి తీసుకొచ్చి, ఒక మేడసాని మోహన్ గారు కానీ, ఇట్లా పేర్లు మీకు చాలా ఉన్నాయి. ఒక సప్తాహం రామాయణం గురించి కానీ, మొదట్లో 100తో స్టార్ట్ అయింది. తర్వాత హీరో అని హీరో ఇవాళ 400-500 మంది వచ్చి ఆడిటోరియంలో ఒక సత్సంగ్ చేయడానికి రెడీగా ఉంటున్నారు, లోకల్ కమ్యూనిటీ. సో అట్లా మాకు ఒక యునీక్ వే ఆఫ్ థింకింగ్. ఆ థింకింగ్లో మా కుంభాభిషేకం చేసేటప్పుడు బయట నుంచి కానీ వెద్వతున్న వాళ్ళని చాలామందిని తీసుకొచ్చాం. అట్లాగే గ్రాండ్ ఫినాలే జేసుదాస్ గారి చేత మొత్తం సంగీత విభావం అంతా డివోషనల్ సింగింగ్ చేసుకున్న అదృష్టం కలిగింది. అలాగే ప్రతి బ్రహ్మోత్సవానికి కూడా ఎవరో ఒకళ్ళని, మా ఊరు రాని గ్రేట్ ఆర్టిస్ట్ లేరు. ఎందుకంటే ఆర్టిస్ట్ వి పర్సనల్లీ బిలీవ్ దట్ దే ఆర్ ద బ్లెస్డ్ సౌల్స్. వాస్తవం. అందరికీ వచ్చేది కాదు, డబ్బు సంపాదించవచ్చు, ఇంకోటి చేయొచ్చు, డబ్బు వస్తుంది పోద్ది. బట్ సరస్వతి కటాక్షం ఉండటం మాత్రం అది ఒక పెద్ద అదృష్టం. సో అందుకని వాళ్ళకి ఎప్పుడు పెద్ద పెట్టేస్తాం. ఈ 6 రోజులు కూడా చాలా పెద్ద పెట్టేస్తున్నాం. మా హాస్పిటాలిటీ టీము మేము వచ్చింది కూడా ఒక రీజన్ అదే, వాళ్ళందరినీ కలిసి ఇన్వైట్ చేసి తీసుకెళ్లేది. చాలా గొప్పగా సెయింట్ లూయిస్ అంతా మొత్తం అన్ని చుట్టూ ఉండే అంటే అకామిడేషన్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. ఈ పార్టీకంటే మీరు చేస్తున్న అంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా అసలు ఇంకా ఊహించుకోవడమే కష్టంగా ఉంది. సో ఎన్ని టన్నుల అక్కడికి వచ్చి లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది. ఎన్ని టన్నుల పాలు, అయ్యవారికి అభిషేకం, అలాగే అమ్మవారికి మనకి కుంకుమార్చనకి కావాల్సిన కుంకుమ, మంచి అసలు సుగంధం, కుంకుమార్చన చేస్తుంటే ఆ ప్రాంగణమే ఆ సువాసనతోటి ఒక భక్తితో నిండిపోతూ ఉంటుంది. 1000 మంది ముత్తైదువులతో కుంకుమతో అమ్మవారికి లలిత సహస్రనామం చేసి ఖడ్గమాల ఈ విధంగా ప్రోగ్రామ్ 2.5 గంటల్లో ప్రీస్ట్ డిజైన్ చేసింది. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చూస్తే చాలు అనుకునే అంత అదృష్టం. మీరు ధన్యులు రజనీకాంత్ గారు, నిజంగా మేమందరం ధన్యులం. అలాగే విజయసాక్షి గారు మీరు కూడా. ఎందుకంటే అందరూ భక్తులు కూడా అమెరికా వెళ్ళిపోయి స్థిరపడిపోయాక ఏముందిలే మనం దండం పెట్టుకున్నాం, మన జీవితం బాగుందని చూసుకుంటారు తప్ప సామూహికంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ చేస్తున్న కృషికి సదా మేము ఎప్పుడు కూడా అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉండే సనాతన ధార్మికులందరూ మీకు ఆశీస్సులు ఇస్తారు, అభినందనలు ఇస్తారు, నమస్కారాలు చెప్తారు. సో తప్పకుండా జూలై 14 నుంచి 19 లోపు జరిగే ఈ కార్యక్రమానికి మరి హాజరవ్వాలంటే రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి? ఉన్నాయండి. స్పాన్సర్షిప్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే ఈ సామూహిక కుంకుమార్చన తర్వాత సామూహిక రుద్రాభిషేకానికి ముందే రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లేస్ చాలా లిమిటెడ్. ఉన్న ప్లేస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము అనుకోవటం 1500 నుంచి 2000 మంది వస్తారని అనుకుంటున్నాం. సో అందుకనే అందరినీ మేము ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డెఫినెట్గా ఇంకా ఆ రోజుకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ మాకు ఇంకొక ఇదేంటంటే పార్కింగ్ కొంచెం ఇబ్బంది అనమాట అక్కడ. సో అందుకనే బస్సెస్ పెట్టాం. చాలా ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ మొత్తం 5 days బస్సెస్ ఉంటాయి. పార్కింగ్ అన్ని వివరాలన్నీ ముందే చెప్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేని వారికి అఫ్కోర్స్ లైవ్గా, అలాగే చిన్న చిన్న అంశాల ద్వారా రూపంలో కూడా అక్కడ కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న అక్కడ భక్తి కావచ్చు, ఇంకా వంటకాలు కావచ్చు, కోలాహలం కావచ్చు, భక్తుల భక్తి శ్రద్ధలు కావచ్చు, అన్నీ మేము కళ్ళకు కట్టినట్టు మేము చూపిస్తాం. ప్రపంచం అంతా వీక్షించడానికి సిద్ధంగా ఉంది. అలాగే కార్యక్రమం ఆరంభానికి మీరు జూన్ నుంచే మీ సన్నాహాలు మొదలైపోతున్నట్టున్నాయి. ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు ఈ నెల 27న. అవునండి, మాకు ఒక ఆచారం ఉంది 10 ఏళ్ళ నుంచి. ఏ పెద్ద కార్యక్రమం చేసినా ఒక అప్రిషియేటివ్ డిన్నర్ లాగా కమ్యూనిటీ మొత్తానికి థ్యాంక్స్ చెప్తూ ముందే దిగ్విజయం జరుగుద్ది భగవంతుడి మీద నమ్మకంతో ఒక అప్రిషియేటివ్ డిన్నరు. అలాగే దాన్ని మీరు ఫండ్ రైజింగ్ అని పేరు కొంతమంది అంటారు, నేనైతే ఆ మాట అన్నాను. అప్రిషియేటివ్ డిన్నర్గా మొత్తం కమ్యూనిటీ అంతా కలుస్తాం. వచ్చినప్పుడు కొద్దిగా విద్వత్తున్న వాళ్ళని కూడా పిలిచి ఒక సత్సంగ్లా చేసుకుంటూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. అది ఈ ఇయర్ జూన్ రంజనీ గాయత్రి గారు, పద్మశ్రీ ఇద్దరు చాలా తక్కువ నోటీస్లో కూడా వస్తామని చెప్పి వాళ్ళ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము. సో దయచేసి అందరూ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఆవిడ గానామృతాన్ని ఆలకిస్తూ మన టెంపుల్ విషయాలు తెలుసుకొని ఈ శతచండీ సహిత శతరుద్ర నవకుండాత్మక యాగాన్ని ఎంత బాగా చేసుకుంటున్నామో మొత్తం అప్పటి వరకు జరిగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చెప్పి అక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అని. ఆ విధంగా ముందుకెళ్ళి ప్రతిసారి విజయాన్ని చవి చూసాం. అందుకని ఈ ఏడు కూడా ఆ ఈవినింగ్ అప్రిషియేటివ్ డిన్నర్ పెట్టాం. రజనీకాంత్ గారు అండ్ విజయసాక్షి గారు, మీకు ఏ విధంగానైనా సరే సుమన్ టీవీ నెట్వర్క్ సంపూర్ణంగా సహకరించడానికి ఈ కార్యక్రమాన్ని అసలు విజయవంతంగా ప్రపంచమంతా గర్వంగా చాటి చెప్పే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాం సార్. విజయసాక్షి గారు ధన్యవాదాలు. రజనీకాంత్ గారు సదా మీకు ప్రణామాలు. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ